హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా కారం వేసుకోవాలి. మేమైతే 2 టేబుల్ స్పూన్ వేసామండి. దాని తర్వాత మిరియాల పొడి, గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. సో దాని తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాం, బియ్యం పిండి. సో తీసుకున్నాక మనం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తామండి. లేదంటే మనం 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేను మైదా పిండి బదులు 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసానండి. ఆ తర్వాత సరిపడా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో అన్నీ బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి కాసేపు బాగా మిక్స్ చేసుకుంటాము. సో ఇక్కడ చూపించినట్లుగా దాని తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకుంటామండి. మరీ ఎక్కువ కాదు, లైట్గా తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మరీ ఎక్కువ జారుగా రాకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి, మీడియంలా ఉండాలి. సో బాగా మిక్స్ చేసుకున్నాక మీరు కొంచెం డార్క్గా కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలా మిక్స్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఇలా రావాలి. సో బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం కాసేపు ఒక 10 to 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలండి, మూత వేసి. సో మనకు అంత టైం లేదనుకుంటే ఒక 5 to 10 మినిట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. టైం ఉంటే ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని సో ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి. సో హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం క్రిస్పీగా వచ్చిందని తెలిసాక ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి. సో దాని తర్వాత మనం దీంట్లో చిల్లీస్ వేసాము. చిల్లీస్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాము. చిల్లీస్తో పాటు మనం కరివేపాకును కూడా దాంట్లో ఫ్రై చేసామండి. ఆ తర్వాత మనం సర్వ్ చేసే ముందు దాంట్లో చాట్ మసాలా వేసానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇది చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.